ప్రస్తుత భూ సమస్యల పరిష్కారమే కాదు, భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులకు మార్గం చూపే విధంగా భూభారతిని రూపొందించింది కాంగ్రెస్ సర్కార్. భూ ప్రక్షాళన చేయడం సహా భూ ఆధార్ లాంటివి తీసుకొచ్చి భూమికి భద్రతను కల్పించే దిశగా అనేక మార్పులు చేర్పులు చేసింది. ఈ నేపథ్యంలో భూభారతికి సంబంధించిన మరిన్ని అంశాలను వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని అడిగి తెలుసుకుందాం. మీరు అధికారంలోకి వచ్చినప్పటికల్లా ధరణి పోర్టల్ సమస్యలు దాదాపు 2,45,000 దాకా ఉన్నాయి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చే సంవత్సరం కూడా దాటిపోయింది, 2వ సంవత్సరంలోకి పడింది. ఈ మధ్యకాలంలో 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. దీంట్లో ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి, ఇంకా పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి, ఎలాంటి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయి? చూడండి, 2 లక్షల పైచలకు ఎందుకంటున్నారు. దాంతో పాటుగా అప్పుడు రికార్డుల ప్రక్షాళన జరిగేటప్పుడు అడ్డగోలుగా హక్కుండి అన్ని ఉన్నా కూడా పార్ట్ బిలో పెట్టింది. ఆ భూములన్నీ 23 లక్షలు. తర్వాత పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ వివిధ కలెక్టరేట్లలో దాదాపుగా ఒక 2,80,000. అవి ఆ 2,80,000 మేము ధరణి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఒక రికమెండేషన్ ఇచ్చినాం ప్రభుత్వానికి. మేము ఏమన్నామంటే స్పెషల్ డ్రైవ్ పెట్టండి, చిన్న చిన్న సమస్యలున్నాయి పరిష్కారం చేయండి అని చెప్పినప్పుడు అప్పుడు దాదాపుగా 2 లక్షల పైచిలకు దరఖాస్తులు పరిష్కారమైనాయి. అది అయిపోగా ఇప్పుడు చట్టం తెచ్చేటప్పటికి, ఈ భూభారతి తీసుకొచ్చేటప్పటికి ఈ 18 లక్షలు అవి ఏవైతే పార్ట్ బిలో ఉన్నాయో 23 నుంచి 18 లక్షలు అవి అక్కడనే ఆగిపోయినాయో 6 ఏళ్ల నుంచి, వాటికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినాం. ఆ 18 లక్షల ఎకరాల పార్ట్ బిలో ఉన్న భూమిని వెంటనే పరిష్కారానికి ఈ చట్టంలో ఒక అవకాశం కలిగించడం. ఇట్లా దరఖాస్తులు కానీ లేకపోతే పార్ట్ బి భూములు కానీ ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆ రోజు అప్పట్లో తెలంగాణలో తెల్ల కాగితాల మీద రాసుకునేవాళ్ళు. సాదా బైనామా కొనుగోలు చేసేటప్పుడు ఆ తెల్ల కాగితం మీద రాసుకునేదాన్ని సాదా బైనామా అనేవాళ్ళు. అది ఆ రోజులలో అట్లానే జరిగింది. ఇమాన్దారిగా అమ్మినాయన కూడా అమ్మేటోడు, కొనుక్కున్నాయన హాయిగా అనుభవించోడు. తర్వాత ఏమైంది, ఈ సాదా బైనామాల పరిశీలనకు 2006లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టి 6,30,000 రైతాంగానికి భూమి కలిగించడం సాదా బైనామాల ద్వారా. అది అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని మిగిలిండే. ఎప్పటికీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి కొన్ని పరిష్కారమైన ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమన్నారు, ఇందాక 2020 చట్టం లోపభూయిష్టంగా ఉందని నేను చెప్పినా, ఎవరో నీలాంటి వాళ్ళు పోయి మీరు 2020 చట్టంలో సాదా బైనామాలు పరిష్కారానికి ఆస్కారమే లేదు, చట్టంలో అవకాశమే లేదు, మీరెట్లా చేస్తారు అని పోతే కోర్టు ఏమన్నది ఆపేసింది. ఆ ఆపేసిన దరఖాస్తులు 9,35,000 దరఖాస్తులు ఉన్నాయి. దాంట్లో అక్కడక్కడ కొందరు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సందుల మందని కొంతమంది సాదా బైనామాలు కూడా బోగస్ చేసుకున్నారు. కాబట్టి ఈ బోగస్ సాదా బైనామాలను అరికట్టడానికి మొన్న మేము అనుకున్న దాంట్లో ఈ చట్టంలో పెడుతూనే కండిషన్లు పెట్టాం. అంటే ఎలాంటి కండిషన్లు ఉన్నాయి? ఎలాంటి కండిషన్లు అంటే సాదా బైనామా ఏ గ్రామంలో జరుగుతుందో మీరు నాకు అమ్మిండ్రు, మీ సమ్మతి నా సమ్మతమే కాకుండా ఊర్లో అడుగుతారు ఇప్పుడు ఎవరు కబ్జాలో ఉన్నారు, ఎంతకాలం, ఇవన్నీ అడిగిన తర్వాతనే అప్పుడే దాన్ని సాదా బైనామాను పట్టాభూమి కింద మారుస్తారు. అప్పటిలాగా ఆదరబాదరగా అవసరానికి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం కాదు. కాబట్టి ఒక్క సమస్య కాదు, ఇన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక పక్కన చట్ట పరిధిలో రానివి వేగంగా చేయాలి. చట్ట పరిధిలో ఇదొక నిజంగా వాస్తవంగా చూస్తే ఈ చట్టం చాలా గొప్పగా ఉంది. ఇది నిజంగా సామాన్య రైతాంగానికి బాగా ఉపయోగపడే చట్టం. ఈ 3 కూడా ఏకకాలంలో జరిగిపోయినాయి. చూడండి, అంత పెద్ద బోగస్ కంపెనీని మార్చేసి, అనుభవం లేని కంపెనీని మార్చేసి ఎన్ఐసి కప్పచెప్పాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. రెండవది సమగ్రమైన చట్టం, అందరితో మాట్లాడి చట్టం తీసుకొచ్చడం రెండవది. మూడవది ఆ ధరణి అనేది మళ్ళీ ఆ వెబ్సైట్ ఉంటే ఎప్పటికీ శాశ్వతంగా అదొక దరిద్రమైన పేరు కాబట్టి ఆ ధరణి అనే దానికి ప్లేస్లో భూభారతి అని పెట్టినాం. ఈ 3 అంచెలుగా చేసినవన్నీ కూడా భవిష్యత్తులో జనానికి, నేను మొదటి నుంచి కూడా భూమి విషయంలో హక్కు ఏ విధంగా ఉండేది, హక్కుకు భంగం కలిగినప్పుడు చట్టం ఏ విధంగా కాపాడేది, ఇవన్నీ కూడా ఈ చట్టంలో పెట్టాం. ఇప్పుడు భూ ఆధారాన్ని ఒకటి తీసుకురావాలని
యోచిస్తున్నట్టున్నది. అది ఎప్పటి లోపల పూర్తి అవకాశం ఉన్నది, ఏ విధంగా తీసుకురాగలుగుతారు, దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు వ్యవసాయ భూములు ఉన్నాయి, గ్రామీణ భూములు ఉన్నాయి. గ్రామీణ భూములకి ఏ విధమైన రికార్డులు ఉండవు. ఆ గ్రామీణ భూములు గ్రామాలలో ఉండే ఒక ఊరు ఉండే ఇండ్లు కానీ ఖాళీ స్థలాలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఇప్పటి వరకు ఆ రికార్డులు సర్వే నెంబర్ కానీ దాని విస్తీర్ణం కానీ మెయింటైన్ చేసే వ్యవస్థ లేదు. ఈ మధ్య కాలంలో అవి తీసుకురావాలనే అభిప్రాయం ఉంది. అది మంచి నిర్ణయమే. ఇందులో మాత్రం ఒక అంశం మాత్రం పెట్టడం ఎట్లా అంటే ఇది దీన్ని తీసుకునేది కాదు కాబట్టి ఇది ఈ చట్టంలో పెట్టి రేపు దీన్ని పూర్తిగా గ్రామాలలో ఉండే రికార్డులు కూడా మెయింటైన్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసి అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఏ విధమైన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఆస్తి కొన్న తర్వాత కొన్నోళ్ళకి కానీ అమ్మినోళ్ళకి కానీ ఇంకా లేకపోతే ఆక్రమణ చేసేటివి కానీ ఇవన్నీ కూడా దీనివల్ల భూ ఆధార్ వల్ల పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చట్టంతో పాటు భూ ప్రక్షాళన అంటే భూ సర్వే, సమగ్ర సర్వే చేసి ప్రక్షాళన చేసి ఎవరి భూమి వాళ్లకు హక్కులు కల్పించేటట్టుగా ఏమైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుంది? ఇందులో మొత్తం అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ అన్నది అదే, సర్వే చేయాలి అని. ఎప్పటికైనా మేము నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రయత్నం చేసినాం, భూభారతి అనే పేరు పెట్టి. కొన్ని చిక్కుల వల్ల మధ్యన ఆగిపోయింది. అయితే ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని భూములు, వ్యవసాయ భూములన్నీ సమగ్రంగా సర్వే చేయాల్సిన అవసరం అయితే ఉంది. చాలా కాలమైంది చేయాలి. ఇంత పెద్ద యజ్ఞాన్ని ఒకేసారి పెట్టుకుంటే అనేకమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మేము ఇప్పుడేమన్నా మొటేషన్ టైంలో కానీ లేకపోతే అమ్మకాలు కొనకాలు జరిగేటప్పుడు కానీ మ్యాప్ తప్పనిసరిగా ఉండాలన్నాం. అంటే నేను ఒక 10 ఎకరాలు అమ్ముతున్నానంటే దానికి సంబంధించిన మొటేషన్ చేసుకున్నప్పుడు 10 ఎకరాలకు సంబంధించిన మ్యాప్ ఉండాలని. అట్లా ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, అమ్మకాలు జరిగినప్పుడు, మొటేషన్ జరిగినప్పుడు చాలా వరకు ఈ సమస్య భూమి సర్వే చేయకుండానే సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మీరు చెప్పేది స్థిరాస్తి వ్యాపారం చేసినప్పుడు, మనకి ఇళ్ల స్థలాలు కొనుక్కున్నప్పుడు ఉత్తరం పలాంది దక్షిణ పలాంది సరిహద్దులు ఉంటాయి, ఒక మ్యాప్ ఉంటుంది. ఆ విధంగా వ్యవసాయ భూములకు కూడా తీసుకురావాలంటున్నారు. ఎట్లా మీరు? అది ఇప్పుడు సర్వే సెటిల్మెంట్ లో రికార్డ్ ఒక సపరేట్ గా రికార్డు మెయింటైన్ చేసేది సర్వే ఆఫీస్ ఉంది, సర్వే ఆఫ్ ఇండియా. దాంట్లో ఇండియా కాదు, వేరే రెవెన్యూకి సంబంధించి దాంట్లో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన మ్యాపులు ఉంటాయి, ఊరికి సంబంధించిన మ్యాప్ ఉంటుంది, చాలా వివరాలు ఉంటాయి. అయితే దాంట్లో నేను ఇందాక మీతో మనవి చేసింది ఏంటంటే మొత్తం భూముల సర్వే, వ్యవసాయ భూముల సర్వే ఒకేసారి చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పనేదే కాకుండా కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎదుర్కోవడానికి మేము ఏమనుకున్నామంటే ఆ చట్టంలో పెట్టింది మొటేషన్ అయ్యేటప్పుడు నీ పేరు మీద ఉన్న భూమి నా పేరు మీద మార్పిడి జరిగేటప్పుడు తప్పనిసరిగా మ్యాప్ ఉండాలని పెట్టినాం. మ్యాప్ ఉండాలంటే నీ భూమి 10 ఎకరాలకు సంబంధించిన భూమి మ్యాప్ అందులో జతపరచాలని. ఇట్లా రోజు కొన్ని వేల మొటేషన్లు అవుతాయి అనుకోండి, వేల సమస్యలు పరిష్కారం అవుకుంటూ పోతాయి. ఇంకా అన్నీ అయిన తర్వాత ఇంకేమైనా మిగిలి ఉంటే అప్పుడు మొత్తం సర్వే చేస్తే సమస్యనే ఒక శాశ్వతంగా పరిష్కారం. అంటే ఈ 2020-24 భూభారతి చట్టం పూర్తిగా అమలులోకి వస్తే భూ సమస్యలు ఇంకా ఉత్పన్నం అయ్యే పరిస్థితి ఉండదా? రెవెన్యూ వ్యవస్థ అనేది ఎట్లుంటుంది తిరుపాల్ రెడ్డి గారు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. భూమి అనేది ఒక ఆస్తి, ఒక తాతల ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి. దానికి ప్రభుత్వం హక్కు కలిగించే విషయంలో కానీ భద్రత కలిగించే విషయంలోని ప్రభుత్వాల బాధ్యత. ఇవి ఒక పక్కన జరుగుతుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే తండ్రికి కుటుంబంలో ఉన్న వాళ్ళు విడిపోతారు, కొన్ని సమస్యలు వస్తాయి. అట్లాంటివి వస్తూనే ఉంటాయి దరఖాస్తులు. అయితే దానికి మేము ఇప్పటి వరకు సర్వేయరు తహసీల్దార్లు ఆఫీసులలో లేరు. మొత్తం తహసీల్ ఆఫీసులకు సరిపోనంత లేరు. మేము ఎక్కడైనా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ప్రతి తహసీల్ ఆఫీసులో ఒక సర్వేయర్ ఉండాలి, అనుభవజ్ఞుడు ఉండాలి. అది ఆ సమస్య పరిష్కారం, ఎవరికన్నా ఏమైనా గెట్టు సమస్య వస్తే మనం ఇద్దరం విడిపోయినాము, నాకు కొంత తక్కువ వచ్చింది నీకు కొంత ఎక్కువ వచ్చింది అని ఎవరైనా ఒక తమ్ముడో ఒక అన్ననో కంప్లైంట్ ఇస్తే తహసీల్ ఆఫీస్కి ఇస్తే అది వెంటనే తహసీల్దారు అతని సర్వేని పంపించి సర్వే చేసి సరిహద్దులు ఫిక్స్ చేసి ఇవన్నీ వస్తుంటాయి. కొన్ని రెగ్యులర్గా ఎంత భూభారతి చట్టం వచ్చినా రోజు వచ్చే సమస్యలు ఉంటాయి, అనేకమైన ఉంటాయి. అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ, విఆర్ఓ వ్యవస్థ కానీ విఆర్ఏ వ్యవస్థ కానీ లేదు, దాన్ని పూర్తిగా మళ్ళీ అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పటికే CCLA నుంచి ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ అయింది. గతంలో ఏదైతే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారో ఆ విఆర్ఓలుగా ఉండాలి కానీ విఆర్ఏలు కానీ అందరూ వివిధ డిపార్ట్మెంట్లో పూర్తిగా సర్దుబాటు చేసినారు. వాళ్ళందరూ కూడా తిరిగి తీసుకుని వచ్చేదానికి
ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టున్నది. ఇది ఎప్పటి లోపల పూర్తి అవుతుంది, ఎప్పటి లోపల ఈ క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ చక్కబడుతుంది? చూడండి, ఇదివరకు విఆర్ఏలు విఆర్ఓల విషయంలో కొంత అపవాదులు కూడా వచ్చినాయి. వాస్తవానికి ఇది ప్రతి గ్రామానికి ఉండే వ్యవస్థ కాబట్టి వీళ్ళ విషయంలో కొంత చదువుకున్న వాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్లే కాకుండా గతంలో పనిచేసి వివిధ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ అయిన వాళ్ళు వీళ్ళు అందరినీ కలిపి, ఎందుకంటే ఇది చాలా భూమి అంటే చాలా సున్నితమైన సమస్య, బాధ్యత గల సమస్య కూడా. అందువల్ల విఆర్ఓలు విఆర్ఏలు నిబద్ధత ఉండి, తర్వాత అనుభవం కూడా ఉండి, చదువు ఉన్న వాళ్ళను ఉండాలి అనేది ఒక స్థూలంగా అనుకున్నమాట. రెవెన్యూ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క మాట్లాడుకున్నారు. వ్యవస్థ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది వెంటనే ఏర్పాటు కావాలి అనేది మాత్రం స్థూలంగా నిర్ణయం చేయబడ్డది. అంటే ఎప్పటి లోపల ఈ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలు పూర్తవుతాయి, ఎప్పటి లోపల అందుబాటులోకి వస్తుంది ఈ చట్టం? చట్టం అయిపోయింది, కంపెనీ వేరే అయిపోయింది, పేరు అయిపోయింది. ఇప్పుడు కావాల్సిందంతా కూడా చట్ట పరిధిలో లేనివి త్వరగా పరిష్కారం, ఇంకా మిగిలిపోయినవి ఏమన్నా ఉంటాయి. రెండవది, చట్ట పరిధిలోని ఉండేటివి కూడా వెంటనే మొదలు పెట్టాలి అని అంటే చట్టమైంది, దానికి విధి విధానాలు చేస్తారు. ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్సే ఆఫీసర్కు పనిచేసే అతనికి ఒక గైడ్ లైన్స్ లాగా ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ అయిపోతే ఎంబడే అది అయిపోగానే కార్యాచరణ మొదలైపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది భూభారతి 2020-24 6వ చట్టము త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో కూడా ఆమోదం లభించింది కాబట్టి ఆ చట్టం అమలు చేసేదానికి విధి విధానాల రూపకల్పన అనేది కొనసాగుతుంది. అది పూర్తి కాగానే ఆ చట్టం అందుబాటులోకి వస్తుంది. రైతులు సమస్యలు వెనువెంటనే పరిష్కారం చేసేదానికి ఈ చట్టం చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కోదండరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.